న్యూజెర్సీలో సాయి దత్తపీఠంలో శ్రావణ మాసం సందర్భంగా పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 4 రోజుల పాటు జరిగే కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనబోతున్నారు. న్యూజెర్సీ సాయి దత్త పీఠంలో ఎన్ఆర్ఐలు సామూహికంగా వరలక్ష్మి పూజలో పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని పూలతో అందంగా అలంకరించారు. వేడుకల్లో భాగంగా అన్నదానం చేశారు. చక్కగా అన్ని కార్యక్రమాలతో పాటు ఈ రోజున శ్రావణ మాస సందర్భంగా ఎవ్రీ మండే ఎంతో వైభవంగా శివాభిషేకాలు చేసుకుంటూ ఎవ్రీ ఫ్రైడే మనం అమ్మవారికి లలితా సహస్రనామంతో అభిషేకం చేస్తుంటాం. కానీ ఈ రోజున వరలక్ష్మి వ్రతం కలిసి రావడం చాలా విశేషం. ఆ సందర్భంగా అదే కాకుండా ప్రదోషం కూడా కలిసి వచ్చింది. ఈరోజు ఈవినింగ్ 6:30 నుంచి మన పరమేశ్వర శివుడికి లలిత అమ్మవారికి శ్రీ సూక్తి విధానంగా రుద్రపారాయణతో అభిషేకం చేసుకొని విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం పారాయణ చేసుకొని ఆ తర్వాత 7:30కి హాల్ అంతా నిండిపోయారు. ఎంతోమంది ముత్తైదులు ముందుగా రిజిస్టర్ చేసుకొని ఒక 80 మంది ముత్తైదులు కూర్చొని వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా చేసుకున్నారు. నారాయణాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః మాధవాయ నమః. రమారమి 200 మంది ఇక్కడ అన్నదానంలో ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం కంటిన్యూ అవడానికి సేవకులే కారణం. ఇవాళ వరలక్ష్మి వ్రతం మూలన పొద్దున 7 o'clock నుంచి టెంపుల్ ఇవాళ రాత్రి 10:30 వరకు ఓపెన్ అయ్యి ఉంది. అది కాకుండా మాకు అమెరికాలో ఉన్న కొరత లేకుండా ఉద్యోగాలు చేసుకుంటున్న పగలు ఈవినింగ్ అందరం పట్టు చీరలో తయారై వచ్చి ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క కలశం ఇచ్చి రమారమి 200 మంది అమ్మవారి పూజ చేసుకున్నాము. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. లక్ష్మీ మాతాకి